అయితే ఇక్కడ చూసిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మన నారాయణరావు పటేల్ గారి యొక్క ఫ్యాక్టరీలో అదే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ విధంగా అక్కడ జిందాబాద్ అంటూ నినాదాలు ఇస్తున్నారు. ఇంతకు ఎవరికి జిందాబాద్ అని అనుకుంటున్నారా? సీఎం రేవంత్ రెడ్డి సాబ్కు, మంత్రి సీతక్కకు, నారాయణరావు పటేల్కు, ఇక అంతేకాకుండా వేణుగోపాలాచారి గారికి. అగో మధ్యలో వేణుగోపాల్ సార్ ఎట్లా వచ్చిండను అనుకుంటున్నారా? అయితే ఏం లేదు, మన ముదల్ నియోజకవర్గంలో దాదాపు ఒక 4-5 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చిండట వేణుగోపాలాచారి సారు. ఇక అంతేకాకుండా 4,39,00,000 రూపాయలు ఈ ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు చేయడానికి, సీసీ డ్రైనేజ్లు, రోడ్లు చేపేయడానికి నారాయణరావు పటేల్ గారు అక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే ఈ ఫండ్స్ను అక్కడ అడిగి తీసుకొచ్చి ఈ ముదల్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి కానీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు ముదల్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం పెట్టారని తెలపడం జరిగింది. అయితే మన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు శంకర్ చంద్ర గారి చేతుల మీదుగా ఇక్కడ వివిధ మండలం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ ప్రొసీడింగ్ కాపీలను అందజేయడం జరిగింది. అట్లనే ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ గ్రంథాలయ చైర్మన్ రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా ముదోల్ మండల మన బ్లాక్ అధ్యక్షుడు అయినటువంటి ముత్యంరెడ్డి గారు, ముదోల్ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ గంగారెడ్డి గారు, అంతేకాకుండా లోకేశ్వరం మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ గ్రామాల బాసరా నుంచి వచ్చినటువంటి మన జంగం రమేష్ గారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గౌరవ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలియజేయనది ఏమనగా, మన 2024-25 ఇయర్స్ లోపల ఇప్పటి వరకు జరిగిన ప్రొసీడింగ్లో 18,75,00,000 రూపాయలు మంజూరైనాయి. దీంట్లో దగ్గర 12,39,00,000 రూపాయలు రెండవ విడత పూర్తిగా చేసుకొని మరి ఈరోజు మూడవ విడత విడుదల చేయడానికి ఇక్కడ జమ అయిన మా నియోజకవర్గ కార్యకర్తలకి మరి ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పటానికి ముదోల్ నియోజకవర్గ ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చేసిన కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సీతక్క గారికి సుఖమనం ఇక్కడ ధన్యవాదాలు చెప్పటానికి మా నియోజకవర్గం నుంచి జమాయ్ కాంగ్రెస్ కార్యకర్తలు, అదేవిధంగా ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ గారికి వాళ్ళ సహాయ సహకారంతో రెండవ విడత పూర్తిగా చేసుకొని మూడవ విడత ప్రారంభించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా సముద్రల వేణుగోపాలాచారి మాజీ మంత్రి వర్యులు వాళ్ళ సహకారంతో కూడా ఇప్పుడు 7,35,00,000 రూపాయలు మంజూరైనాయి. మరి ఇవి అన్నీ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలా. మరి నేను చూస్తున్నాను 1 ఇయర్ నుంచి మరి చాలా ప్రొసీడింగ్ వస్తున్నాయి, ప్రతి ఒక్క నాయకులు తీసుకొస్తున్నారు. కానీ మా ముదోల్ నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా అయిన వర్కులు అంటే నారాయణరావు పటేల్ సహాయ సహకారంతోనే పూర్తిగా అవుతున్నాయి. చాలామంది పేపర్ వర్క్లనే ఉన్నారు. మరి మాకు చూసి చాలామంది ఇప్పుడు కొన్ని వర్క్ స్టార్ట్ చేశారు. అన్ని విధాల అభివృద్ధి చెందాలని మా యొక్క కోరుతూ నేను ఇంకొక ఈ ప్రెస్ మీట్లో చెప్పేది ఏంటి అంటే, మా ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పేదల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు కొన్ని సంబంధంలో చెప్తే ప్రచారం అవుతలేదు. రుణమాఫీ అనుకోండి, దగ్గర 2 లక్షల దగ్గర అయింది, కానీ 2 లక్షల వరకు కాలే. తోడం చేయంగా మనం బదలమైపోతున్నాం. నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, అవి సుఖ అయిపోతాయి. ఇందిరమ్మ ఇల్లులు అనుకోండి, రైతు భరోసా అనుకోండి, అన్ని విధాల 4 ఎకరాల దాకా మొన్న పూర్తిగా అయినాయి. మొన్న ఇంకా ఈ వారం రోజులలో 5 నుంచి 6 ఎకరాల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ కులగణన అనుకుండ్రి,
మరి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనారిటీ 10 సంవత్సరాల నుంచి ఏ కార్పొరేషన్ల నిధులు లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి 10 సంవత్సరం తర్వాత ఓపెన్ చేసింది. ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, చదువుకున్న పిల్లలకు వాళ్ళకు ఎంప్లాయ్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏదో పనిముట్లు ఏదో రూపంలో పని చేయాలని మన ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత ఈ పనులు సుఖ మా నాయకులు, మా కార్యకర్తలు ఈ నెల రోజులలో పూర్తిగా కూడా చేస్తామని సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మేము మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సీతక్క మంత్రివర్గం గారికి, మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ బొస్లే నారాయణరావు పటేల్ గారికి, అదేవిధంగా సముద్రాల వేణుగోపాలాచారి మాజీ మంత్రివర్గ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రెస్ మీట్లో హాజరైన ముదోల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, ఇన్ఛార్జ్లకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వివిధ మండలాల బాధ్యులు మరియు కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, మన నియోజకవర్గానికి నారాయణరావు పటేల్ గారు గెలవకపోయినా మరి ఈ నియోజకవర్గంలో గెలిచినట్టే మేము భావిస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు ఒక సంవత్సరంలోనే 18,75,00,000 ఈ సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోపల శాంక్షన్ చేసుకున్నామంటే మరి ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంగా దీనికోసం ప్రస్తుతం 11,75,00,000 నారాయణరావు పటేల్ గారి ఇన్ఛార్జ్ నాయకత్వం లోపల, మరి అదేవిధంగా వేణుగోపాలాచారి గారి సహకారంతో, మరి అంతేకాకుండా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారి సహకారంతో, మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దయతో ఇవాళ మన నియోజకవర్గం అభివృద్ధి కావుతున్నది. మనం ఎన్ఆర్ఈఎస్ నిధుల ద్వారా వివిధ గ్రామాల లోపల సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్స్ వేసుకుంటున్నాం. మరి ఇవే కాకుండా ఇతర నిధులు కూడా రావడం జరిగింది. కాబట్టి నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా సహకరించిన వారందరికీ కూడా మా నియోజకవర్గంలోని కార్యకర్తలందరి తరఫున, ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గతంలో ఎన్నడూ జరగని విధంగా మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు సీతక్క గారి నాయకత్వంలో మన ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నారాయణరావు పటేల్ గారు ద్వారా, మరి అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారి నాయకత్వంలో గతంలో కని విని ఎరగని విధంగా ముదోల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో నిధులు మంజూరు చేసుకోవడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి మాత్రం జరగలేదు. మరి గడిచిన సంవత్సరం కాలంలోనే దాదాపు 20 కోట్ల రూపాయల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ముదోల్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగింది. అభివృద్ధికి చిరునామా గౌరవ మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారు. మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా అభివృద్ధి అంటే ఏంటో ముదోల్ నియోజకవర్గానికి చూపించిన వ్యక్తి నారాయణరావు పటేల్ గారు. మరి ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులే కాకుండా మన నియోజకవర్గానికి ఎన్నో రకాల నిధుల ద్వారా నియోజకవర్గాల్లో కానీ ముఖ్యమైన పనులు తీసుకొని అభివృద్ధి చేసి చూపించడం జరుగుతున్నది. మరి అదేవిధంగా పేదల ఆసుపత్రి ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎంతోమందికి గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మంజూరు చేయించడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. కనీసం ఒక టీచర్ పోస్టును కూడా మంజూరు చేయలేని పరిస్థితి
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం చూసినాం. ఆర్థిక సంక్షోభం అని చెప్పుకున్న తరుణంలో కూడా దేనికి భయపడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాహసోపేతంగా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తూ దాదాపు 50-60 వేల ఉద్యోగాలు నియమించడం జరిగింది. మరి అదేవిధంగా నిరుద్యోగులైన యువకులు ఏదైతే ఉన్నారో వారికి స్వయం ఉపాధి కోసం 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చి నిరుద్యోగుల యువకులకు ఉపయోగపడే విధంగా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పథకాన్ని నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ అప్లై చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మరి తాలూకాను ప్రగతి పథంలో నడుపుతున్నటువంటి నారాయణరావు పటేల్ గారికి కానీ కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారి గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ సమావేశమై ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నది. ప్రజలందరికీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ముదోల్ తాలూకా ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ గారు, ఈ ముదోల్ తాలూకా ఇన్ఛార్జ్, మరియు అదేవిధంగా డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి మాజీ మంత్రి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ గత 24-25 సంవత్సరానికి చేసిన నియోజకవర్గ అభివృద్ధిలో మొత్తం కలిపి దాదాపుగా 20 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఒక 10 కోట్ల వరకు పనులు జరిగి 10-12 కోట్ల వరకు పనులు జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు ఒక 10 కోట్ల వరకు ఇంకా ప్రొసీడింగ్ వచ్చి ఇప్పుడు పనులకు శంకుస్థాపన కోసము ఇది చేయడం, దానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ముదోల్ తాలూకా డెవలప్మెంట్ పార్టీ ఎమ్మెల్యే కాకుండా ఒక ఇన్ఛార్జిగా ముదోల్ తాలూకాని ఒక అభివృద్ధి పదంలో భోస్లే నారాయణరావు పటేల్ గారు తీసుకెళ్తున్నారు. దాన్ని మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలు ముదోల్ తాలూకా ప్రజలు దీన్ని ఇది చేస్తూ అభినందనలు తెలుపుతున్నాము. దీనికి అదేవిధంగా యువకులు గత ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు మేనిఫెస్టోలో రాసిన యువకుల కోసం ఏది కూడా అమలు నోచుకోలేదు. అదే ఆర్థిక ఇబ్బందులు ఉన్నన్న మన రేవంత్ రెడ్డి గారు యువకులు చెడుతో దీనికి పోకుండా ఉండడానికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ను తెచ్చి యువకులకు మంచి మార్గదర్శనం చూపిస్తూ 40,000 నుంచి 50,000 నుంచి 4 లక్షల వరకు ఇది రుణాలను ఇస్తున్నాడు. దీన్ని ప్రతి ఒక్క యువకుడు సద్వినియోగం చేసుకొని మంచి ద్వారా ఒక మంచి నాయకుడు ఉంటేనే యువకుడు మంచిగా ఉంటాడు. మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి ఆలోచన, మంచి యువకులు ప్రతి ఒక్కళ్ళు రాజీవ్ యువ వికాసాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా ఇది ఉంటారని ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున మండల అధ్యక్షులు గౌరవ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైన్సా జిన్నింగ్ ఫ్యాక్టరీలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే 2024-2025 ఇయర్స్లో 2వ విడత పూర్తి చేసుకొని 3వ విడత ప్రారంభించటానికి సిద్ధంగా అవుతున్న మా నాయకుల తరపున ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పటానికి మేము రెడీ అయినాం. మరి అదేవిధంగా మా సీతక్క మన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్గులు వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ ముదోల్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్న మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారు పార్టీ ఇన్ఛార్జ్ అయినా కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. సముద్రల వేణుగోపాలాచారి మాజీ మంత్రి వర్గులు ఆయన కూడా ధన్యవాదాలు చెప్పటానికి ఈరోజు ప్రెస్ మీట్ తీసుకున్నాం. దీనికి కారణం ఏంటి అంటే దగ్గర ముదోల్ నియోజకవర్గంలో 18 కోట్ల 75 లక్షల రూపాయలు మంజూరైనాయి. చాలామంది అంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అని. ఈ చెప్పటానికి 2వ విడత పూర్తిగా చేసుకొని అదిసుగా పనుల రూపంలో ఏ విలేజ్లో పోయినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా కనిపిస్తుంది.
మరి మూడవ విడత కూడా అతి తొందరగా 1 మంత్ లోపల పూర్తి చేస్తామని మా సిద్ధంగా ఉన్న నాయకులకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఇంకొకటి చెప్పేది ఏంటి అంటే, నిన్ననే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు ఏ ఒక్క కార్పొరేషన్లో 10 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని పనులు ఇవాళ యువకులకు 3 నుంచి 4 లక్షల 5 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. మేము ఇప్పుడు దగ్గర 2 లక్షల ఒకటే రుణమాఫీ కాలే, కానీ 1,99,90,000 వరకు రుణమాఫీ జరిగింది. అదేవిధంగా మేము రైతు భరోసా అని 4 ఎకరాల వరకు వేశారు. 5 నుంచి 6 ఎకరాల రేపు లేకుండా ఎల్లుండి ఈ నెల పూర్తి అయ్యే వరకు వస్తాయి. మరి కార్యకర్తలు ఒకటే చెప్పేది ఏంటి అంటే, మన ప్రజల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ పార్టీ ఏం చేసింది, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఇది చెప్పడం తప్పది. ఎందుకోసం అంటే రాబోయే ఎలక్షన్లో మనమే నాయకులు అవుతాం, మనమే సర్పంచ్లు అవుతాం, మనమే జడ్పీటీసీ ఎంపీటీసీలు నాయకులు తయారవుతాం. కాబట్టి ఈ అభివృద్ధి ప్రజలలో తీసుకుపోయే బాధ్యత మన పైన ఉన్నది అని చెప్తూ, మరి ఇంకొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రి సీతక్క గారికి, మా మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గారు నారాయణరావు గారికి, వేణుగోపాలాచారి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ వచ్చేసిన ఆటయం గ్రామంలో వేణుగోపాలాచారి గారి సహకారంతో 29 లక్షలు 29 లక్షల వరకు సీసీ రోడ్ శాంక్షన్ అయింది. మరియు ఇంతకుముందు కూడా వేణుగోపాలాచారి బాగా మాటయంలో గ్రామ అభివృద్ధి కొరకు సహాయపడారు. మరి ఈరోజు కూడా మాకు ప్రొసీడింగ్ వచ్చింది 29 లక్షల వరకు. వేణుగోపాలాచారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా రంజనీత్ అన్న కూడా 4 లక్షల సీసీ రోడ్డు నారాయణరావు పటేల్ ఇవ్వడం జరిగింది. మరియు నారాయణరావు పటేల్కు మరియు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి సుస్వాగతం, సుమంజలి. నమస్కారం. మా బాసర మండలానికి 42 లక్షల నిధులు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సీతక్క గారికి, ముదోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోసలే నారాయణరావు పటేల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బాసర మండలం తరపున. ఎన్ఆర్ఐజిఎస్ 3వ విడతలో భాగంగా దాదాపుగా అన్ని గ్రామాలు కలుపుకొని 1,92,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులు మంజూరు చేయడానికి సహకరించినటువంటి తాలూకా ఇన్ఛార్జి బోసే నారాయణ పటేల్ గారికి మరియు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి గారికి, ఈ నిధులు శాంక్షన్ చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క గారికి మా ముదోల్ మండల ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఇచ్చిన ఈ పని తప్పకుండా ఒక 4 రోజులు కంప్లీట్ చేసి తీరుతామని, తర్వాత మీకు ఇనాగ్రేషన్ మళ్ళీ మేము ఆహ్వానిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా లోకేశ్వరం మండలానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల, అలాగే మన ఇన్ఛార్జి మంత్రి సీతక్క, మన కేంద్ర మాజీ మంత్రి వర్యులు వేణుగోపాలాచారి, అట్లాగే మన ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో మా యొక్క లోకేశ్వరం మండలానికి దాదాపు 2 కోట్ల నిధులు, 3వ విడతగా 2 కోట్ల నిధులు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల కోసం మంజూరు ఇవ్వడం జరిగింది. వారికి మా కాంగ్రెస్ పార్టీ లోకేశ్వరం మండల కార్యకర్తల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మా కుబీర్ మండలానికి దాదాపు 2,32,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి, ముదోల్ తాలూకా నియోజకవర్గ ఇన్ఛార్జు నారాయణరావు పటేల్, ఈ శాంక్షన్ ఇచ్చినటువంటి మా డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారికి మా కుబీర్ మండల్ తరపున, మా ప్రజల కార్యకర్తల తరపున వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కసరా గ్రామానికి శ్రీ బోసలే నారాయణరావు పటేల్ గారు 5 లక్షల పొజిటింగ్ కాపీ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినందుకు శ్రీ
రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సీతక్క గారికి, నారాయణరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కసరా గ్రామానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నందుకు భోస్లే నారాయణరావు పటేల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా చేతికి ప్రొసీడింగ్ అందింది. ఈ ప్రొసీడింగ్ ప్రకారంగా మన నారాయణ పటేల్ గారు మరియు వేణుగోపాల్చారి గారి సహకారంతో దాదాపు 2 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారికి మరియు సీతక్క గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బైసా మండల కార్యకర్త తరఫున 2 కోట్లు. బాసారం మండల్ నిధులు మంజూరు కావడం జరిగింది. శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మరియు మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ మరియు మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్చారి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎంత బడ్జెట్ వచ్చింది? 42 లక్షలు మంజూరు కావడం జరిగింది. అట్లనే రాజు యువాస్ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా భోస్లే నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో మా గ్రామానికి 76 లక్షల రూపాయల నిధులు విడుదల చేయడమైనది. వారికి మరియు మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది. వాటోలి గ్రామానికి 76 లక్షల రూపాయల సీసీ రోడ్స్ మరియు డ్రైనేజ్ కొరకు నిధులు విడుదల చేయడమైనది. వారికి నారాయణరావు పటేల్ గారికి మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది.